డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న దండు మారెమ్మ జాతర అభాసు పాలైంది. జాతరలో నిర్వహించకూడని డాన్స్లను హిజ్రాల చేత యథేచ్ఛగా చేయించారు జాతర నిర్వాహకులు. అశ్లీల నృత్యాలతో పాటుగా జుగుప్సాకరంగా ఎలాంటి బట్టలు లేకుండా శరీర భాగాలు కనిపించే విధంగా డాన్సులు చేశారు కొంతమంది హిజ్రాలు. ఈ వ్యవహారమంతా స్థానిక ముదివేడు పోలీస్ స్టేషన్ పోలీసులు గమనిస్తున్నా ఆ డాన్స్లను అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. ఆ సమయంలో అక్కడే డ్యూటీలు చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు తమకు సంబంధం లేనట్లుగా వివరించారని స్థానికులు తెలిపారు. ఆ నృత్యాలను ఎస్ఐ గాని సంబంధిత సిఐ గాని ఎందుకు ఆపలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న విజువల్స్ ని చూస్తే పోలీసులే అశ్లీల డాన్స్లను ప్రోత్సహించారని, వారి సహకారం ఉండడం వల్లే జాతర నిర్వాహకులు ఈ తరహా డాన్స్లను నడిపిస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ట్రాక్టర్పై నగ్న దృశ్యాలతో డాన్సులు చేయడం అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ తరహా డాన్సులు జిల్లాలో ఏ జాతరలో కూడా మరలా రిపీట్ కాకుండా చూడాలంటున్నారు ప్రజలు. దండుమారెమ్మ జాతర నిర్వాహకులపై డ్యూటీలో ఉన్న ఎస్ఐలపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఎందుకని ఇటువంటి డాన్సులు చేస్తున్నా కానీ పోలీసులు చూసి చూడనట్లుగా ఎందుకు వివరించారు? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గము ముదివేడు పిఎస్ పరిధిలోని ఒక చిన్న గ్రామంలో 2 రోజుల క్రితం దండుమారమ్మ జాతర జరిగింది. పిఎస్ కిలోమీటర్ దూరంలో ఆ గ్రామం ఉంటుంది. దీనికి సంబంధించి ఇద్దరు ఒక పోలీస్ అధికారులు కూడా బందోబస్తు విధుల్లో ఉన్నాడు. ముదివేడు ఎస్ఐతో పాటు అదేవిధంగా మదనపల్లి రూరల్ కి చెందిన ఒక ఎస్ఐ కూడా, మహిళా ఎస్ఐ కూడా అక్కడ విధుల్లో ఉన్నారు. అయితే రాత్రి 11:30 గంటల సమయంలో 11:30 నుంచి 1:30 వరకు ట్రాక్టర్ మీద మహిళల చేత అసభ్యంగా నృత్యాలు చేయించి జుగుప్సాకరంగా ప్రదర్శనలు ఇప్పించారు నిర్వాహకులు. అయితే పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయని పరిస్థితి. మొత్తం మీద ఇది సంచలనం కలిగించింది. ముఖ్యంగా ఏదైతే ఆ విజువల్స్ శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నప్పటికీ పోలీసు అధికారులు కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ఏమాత్రం స్పందించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయని, మహిళల ఎదురుగానే ఏదైతే జాతర ఓవైపు జరుగుతుంది, అమ్మవారి ఊరేగింపు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించారని తెలుస్తుంది. ఇలాంటి దారుణంగా అసలు అర్ధనగ్నంగా మహిళలను బలవంతంగా ట్రాక్టర్ మీద ఊరేగిస్తూ వారి దుస్తులు విప్పించి ఈ విధంగా డ్యాన్సులు చేయించారంటూ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికీ ఆ ప్రాంత పోలీసు అధికారులు కానీ అదేవిధంగా జిల్లా ఎస్పీ కానీ ఏమాత్రం స్పందించలేదని తెలుస్తుంది. అయితే ఎస్ఐ మాత్రం అర్ధనగ్న దృశ్యాలు జరిగాయి అంటూ కూడా చెప్తున్నాడు. కానీ దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరి మీద కేసులు నమోదు చేశారా, ఎందుకు అలాంటి జాతర సమయంలో బందోబస్తుకు వెళ్లిన పోలీసులు ఎందుకు ఈ విషయాలను బయటికి చెప్పలేదు, అదేవిధంగా అక్కడ డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు అన్న విషయం మీదనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన నిర్వాహకులపైన కేసు నమోదు చేయాలి. దీనికంటే ముందుగా వారు డ్యాన్సులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం అడ్డుకోలేకపోయిన పోలీసులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న జాతరలో ఇలాంటి అశ్లీల నృత్యాలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడము, నిర్వాహకులు ఒక చోట మొదలు పెడితే మొత్తం జిల్లా అంతా ఈ సమయంలో జాతరలు జరుగుతాయి. గంగ జాతరలు, గ్రామ దేవతలకు సంబంధించిన జాతరలు ఈ నెల మొత్తం 2 నెలల పాటు ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితి అన్ని చోట్ల జరిగితే ఎలా ఉంటుందన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నప్పటికీ వారికి జాతర ముందుగానే పిలిపించే అధికారులు పర్మిషన్లు ఇస్తారు. అయితే పర్మిషన్లు ఇచ్చిన సమయంలో ఇలాంటి నిబంధనలు కూడా పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నిబంధనలు పెట్టినప్పటికీ వారు ఎందుకు ఈ విధమైన నృత్యాలు చేయించారు, ముఖ్యంగా ఈ విధంగా డ్యాన్సులు గతంలో ఎన్నడూ ఎక్కడ జరగలేదు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎక్కడో కోస్టల్ ప్రాంతంలో మాత్రమే ఇలాంటి డ్యాన్సులు వ్యవహారాలు నడిచేటివి. అలాంటిది
చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి సంస్కృతి మొదలు కావడానికి కారణం ఎవరు? ఈ విషయాలపై వెంటనే ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.